నీ భక్తులు నిన్ను సమర్పించు. ప్రభు సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం. మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసు ప్రభు వారి నామములో వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు వారికి పాటల ద్వారా మీరు భయం పొందుతూ వచ్చినందుకై వేల కొలది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. చేరి వచ్చిన ప్రేమలందరిని బట్టి కూడా మీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. రావలసిన వారు కూడా సకాలంలో తోడుకుందామని ప్రార్థన చేసుకుంటున్నాం. సర్వలోకంలో జరుగుతున్న మా కేంద్ర ఎప్పుడోలో కూడా జరుగుతున్న ఆరాధన క్రమం జీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నాం. బలహీన దాసుడిని అయోగ్యుడిని ఈ ప్రాంగణం అంతా నడిపింపు సహాయం దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి ఆమెనని చెప్పిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొంతమంది మనుషులు కూర్చున్నారని నేను వాక్యం చెబుతున్నానని నాకు అర్థం అవడం కోసం. కనుక ఆ విధంగా 145వ కీర్తనలో మనం ఏం చదువుకున్నామంటే ఆయన క్రియలు ఏం చేస్తున్నాయి అంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. నా జీవితంలో ఆయన నీకు నాకు మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయన మనకేం చేసి ఉన్నాయో అని ఎరిగి మనం ఏం చేయాలి? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ఇంకో సంగతి ఏంటంటే ఇక్కడ నీ భక్తులు నిన్ను సన్నిధించు. కనుక ఆయన చేసిన క్రియలను బట్టి మనం ఏమయ్యామంటే ఆయనకి భక్తులముగా చేయబడ్డాం. అందుకే ఇందా పాట పాడుకుంటున్నాం, భక్తులారా స్మరించేదాం. కనుక ఒకప్పుడు మనం ఎవరు అంటే భక్తిహీనులం, అంటే భక్తి లేనటువంటి వారు. అయితే దేవుడు అసమానమైన అద్భుతమైన ప్రేమ, ఆయన దయా కనికరాన్ని బట్టి మనం ఆయనకు భక్తులుగా చేయబడ్డాం. కనుక ఈ భక్తి జీవితంలో ఉన్న నీవు నేను మనందరం కూడా ఆయన మన ఎడల జరిగించిన క్రియలను బట్టి మనం ఏం చేయాలంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక దేవుని క్రియలు ప్రకృతి సంబంధమైనవి కావు. కనుక దేవుని క్రియలు ఎలాంటివి అంటే ఆత్మ సంబంధమైనవి. కనుక ప్రకృతి క్రియలు మరి మానవ జ్ఞానానికి అర్థమవుతాయి, కానీ ఆత్మ సంబంధమైన క్రియలు మానవుని జ్ఞానానికి ఏమవ్వంట అర్థము కావు. నా జీవితంలో ఆయన చేసిన ఆత్మ సంబంధమైన క్రియలు మానవ జ్ఞానానికి అర్థం కావు. కనుక దేవుని క్రియలు ప్రకృతి సంబంధమైనవి కావని, ఆత్మ సంబంధమైనవని, మన దేవుడు ఆత్మస్వరూపి అని, ఆత్మ దేవుడు కనుక మనం ఆరాధించే మనం ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. కనుక ఆయన త్రిత్వమైన దేవుడు, కార్యకారి అయిన దేవుడు అని మరి దావీదు ఎరిగి ఆత్మపూర్ణుడై ఆయన ఏం చేశాడంట? ఆరాధించాడు. ఏమని ఆరాధించాడు? రాజు అయిన నా దేవా, నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించు. కనుక దావీదు రాజైనప్పటికీ తనకంటే పైన తనకు ఒక రాజు ఉన్నాడని ఎరిగి ఏం చేశాడంట? ఆయనని
ఆరాధించాడు. ఎలా ఆరాధించాడు? ఆత్మపూర్ణుడుగా ఆరాధించాడు. ఇక్కడ చేరి వచ్చిన మనం అందరం కూడా ఆత్మ యొక్క స్వాధీనంలోకి వచ్చి, ఆత్మ యొక్క స్వాతంత్రం కిందకు వచ్చి, ఆత్మ పూర్ణులుగా ఆత్మదేవుడిని ఏం చేయాలంటే మనం ఆరాధించాలి. కనుక మీ ముఖాలు చూస్తే హృదయం ఎలా ఉందో ముఖాన్ని బట్టి మనం చెప్పొచ్చు. హృదయంలో సంతోషం ఉంటే ముఖం ఎట్లా ఉంటుంది? నవ్వుతూ ఉంటుంది. కానీ కడుపులో నొప్పి ఉండేవాడు ముఖం ఎలా ఉంటుంది? ముఖం నవ్వుతూ ఉంటుందా? ఏదో బాధ ఉన్నట్టు ఉంటుంది. అయితే భక్తుడు ఏం చెబుతున్నాడంటే చూడండి, కీర్తనల 100లో ఎట్లా మనం ఉండాలి అనేది ఒక మాట తలంపు వచ్చింది. ఎందుకు వచ్చామరా బాబు అన్నట్టు ఉండకూడదు. చూడండి ఇక్కడ రెండో వచనం, 100వ కీర్తన 2వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. కనుక మనకి రెండో లైన్ ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహం ఎప్పుడు ఉంటుంది? ఉత్సాహం ఎప్పుడు ఉంటుంది అంటే మన జీవితంలో ఆయన మన కొరకు ఏం చేశాడో అని ఎరిగితే మనకేముంటుంది? ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహం ఎప్పుడు ఉంటుంది అంటే ఆయన చేసిన క్రియలు మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకేముంటుందంట? ఉత్సాహం ఉంటుంది. అందుకని ఇందాక మనం పాట పాడుకున్నాం, ప్రభువా నీ గొప్ప కార్యాలు అని పాట పాడుకున్నాం. ప్రభు గొప్ప కార్యాలు చేశాడు. కనుక అందులో ఏమనుంది? ప్రభు గొప్ప కార్యాలను బట్టి దావీదు ఏం చేశాడంటే 103వ కీర్తనలో ఏం చేశాడు ఆయన? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో ఇప్పుడు మనం అందరం ఏం చేయాలంటే ఆయన చేసిన క్రియలన్నిటినీ మన హృదయ అంతరంగంలో నుండి అదేం చేయాలంటే పెళ్ళుబికి రావాలి. పెళ్ళుబికి రావాలి. ఆత్మ సత్యములతో విరిగి నలిగిన హృదయంతో పెళ్ళుబికి రావాలి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించే వాళ్ళందరూ కూడా ఏం చేయాలంట? ఆత్మతోనే అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అనాలోచనగా అయోమయంగా గుడ్డిగా వచ్చిపోయామని నీకు నువ్వు తృప్తిపడి ఏదో ఆరాధించాననుకుంటే నీ ప్రభు నీ ఆరాధనలో ఆనందించలేడు. కనుక ఆయన నీ ఆరాధనల మీద ఆయన ఏం చేస్తాడంట? ఆసీనుడవుతాడు. కనుక నీ ఆరాధనలు ఎలా ఉండాలంటే ఆగ్రాణించే విధానంగా ఉండాలి. అంటే పరిమళ వాసనతో నింపబడే విధంగా మన ఆరాధన ఉండాలి. శ్రేష్టమైనదిగా ఉండాలి, ప్రత్యేకమైనదిగా ఉండాలి, నూతనమైనదిగా ఉండాలి, జీవముతో కూడినదిగా ఉండాలి. కనుక చచ్చిన దాన్ని మనం ఆయనకు తీసుకుని రాకూడదు, పనికిరాన్ని తీసుకురాకూడదు, చెత్త చెదారం తీసుకుని రాకూడదు. శ్రేష్టమైనది కనుక పవిత్రమైనది పరిశుద్ధమైనది ఆయనకు మనం తీసుకుని రావాలను. ఎందుకంటే ఆత్మపూరుడైన దావీదు ఏ విధంగా రాజువైన నా దేవా నేను నిన్ను ఘనపరిచెదను. కనుక ఎంత ఉన్నతమైన మహోన్నతమైనటువంటి ఆత్మవశంలోకి వెళ్ళి మరి రాజు అయినప్పటికీ తనకైనా పైన ఒక రాజు ఉన్నాడని ఎరిగి ఏం చేశాడంట? ఆరాధించాడు. తర్వాత ఏమంటున్నాడు? ఆయన చేసిన క్రియలలో దేనిని మరువకుండా ఏమంటున్నాడు? అంతరంగానికి చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువు. ఈ ఉదయకాల సమయంలో ఆయన నీకేమై ఉన్నాడో అని ఎరగకుండా నువ్వు ప్రభువుని ఏం చేయలేవంట? ఆరాధించలేవు. కనుక నీ జీవితంలో ఆయనకు చేసిన గొప్ప కార్యాలు, ఆ గొప్ప దేవుడు ఏం చేశాడో అని ఎరిగి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. మొదటిగా ఏబు చూడండి. ఏబు ఎక్కడ ఉంటుంది? కీర్తనకి ముందు ఉంటుంది. కనుక మీకు తెలుసులే కానీ అయినా కూడా రోజు బైబిల్ చదువుతుంటే మనకేమవుద్దంట? ఏది ఎక్కడుందో మనకి అర్థం అవుద్ది. 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను రింగివేయుచున్నావు. కనుక దేవుని హస్తములు
మనల్ని ఏం చేసినాయి అంట? అవయవ నిర్మాణము చేసినాయి. కనుక ఎంత అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం అన్నమాట. కన్ను ఎక్కడ ఉండాలో, ముక్కు ఎక్కడ ఉండాలో, చెవి ఎక్కడ ఉండాలో, ఆయన అవయవ నిర్మాణం అద్భుతమైనది అన్నమాట, ఆశ్చర్యమైనది. అందుకే దావీదు ఏమంటున్నాడంటే 139వ కీర్తనలో ఏమంటున్నాడంటే చూడండి, నీవు కలుగజేసిన విధము నేను చూడగా నాకు ఆశ్చర్యమును భయమును ఏం చేస్తున్నాయి అంట? పుట్టుచున్నవి అంటున్నాడు. కనుక చూడండి 13వ వచనం, నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవును నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం నాకు పుట్టుచున్నవి, అందును బట్టి. ఎందుకు మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మన అంతరంద్రములను తల్లి గర్భంలో మనల్ని నిర్మించినందుకు, మనకి ఆశ్చర్యాన్ని కలిగించినందుకు, కనుక ఆయన చేసిన విధానం మన జీవితంలో ఎంతో ఉన్నతమైనదైనందుకు ఏం చేస్తున్నాడంటే, అందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకరములు. కనుక ఆయన కార్యములు ఆశ్చర్యమైనవి. ఆయన జీవించిన జీవితం, ఆయన పుట్టిన పుట్టుక, ఆయన యొక్క చనిపోయిన జీవితం, ఆయన తిరిగి లేచిన జీవితం అన్నీ కూడా ఆశ్చర్యమే. కనుక నిన్ను నన్ను కలుగజేసిన విధానం కూడా ఆశ్చర్యమే. ఈ ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి నీవు నేను మనందరం ఏం చేయడానికి వచ్చామంట? ఆరాధించడానికి వచ్చాం. మీరేం హోంవర్క్ చేయబాకండి, ఇప్పుడు సండే స్కూల్లో చేతురు కదా. కనుక ఆ విధంగా ఆశ్చర్యకరుడైన దేవుడు. కనుక నా జీవితంలో ఆశ్చర్యకరమైన అవయవ నిర్మాణం, అంతరంద్రియాలు, మన లోపల లివరు, గుండె, పేగులు, కనుక అలాగే రకరకాలైన అవయవాలు, ఆర్గన్స్, ఏది ఎప్పుడు ఎలా పనిచేయాలో ఆయన నిర్మించిన విధానం చూసినప్పుడు మనకేం కలుగుతుందంట? భయము పడుతుంది. అయ్యా, నువ్వు ఇంతగా నన్ను ప్రేమించి, నన్ను ఈ విధంగా నిర్మించి, నన్ను తల్లి గర్భంలో రూపించినందుకు నేనేమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను. కనుక ఇంత గొప్ప ప్రేమ మన మీద ఆయన కనపరిచినందుకు నీ కార్యములు ఆశ్చర్యకరములు. అందును బట్టి నేను నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. వాస్తవానికి మనం ఎవరమో, మన స్థితి ఏంటో ఒక్కసారి మనం ఎరిగితే ఏం చేస్తామంట? తప్పకుండా ఆరాధించకుండా మౌనంగా ఉండలేం. అందుకే 2వ సమయంలో ఒక మాట ఉంది. 2వ సమయం రాజులకు ముందు ఉంటుందమ్మా, 14వ అధ్యాయం. కనుక 14వ అధ్యాయం 2వ సమయాలు 14వ వచనం, మనమందరమును చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. ఒకప్పుడు మనం ఆదామును బట్టి ఏం చేసామంట? ఏమైపోయాం మనం? ఆదామును బట్టి మనం పాపమానికి దాసులమైపోయాం. కనుక నిత్య శిక్షకు పాత్రులమైపోయాం. ఆదాము చేసిన పాపమును బట్టి ఆదాము ఏం చేయబడ్డాడంట? ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. కనుక ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే, మనము మన పాపమును బట్టి ఏం చేయబడ్డామంట? దేవునికి దూరస్థులమైపోయి తోలివేయబడ్డాం. కనుక మనం నీటి వలె ఒలికిన తర్వాత ఎత్తలేనటువంటి స్థితి మనది. కనుక మన ప్రాణము, మనమందరం చనిపోతాం. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణము. కనుక ఆదామును బట్టి మనం మరణ పాత్రులం. మన పితరుడైన ఆదాములో మనం పోగొట్టుకున్న మహిమను, ఆ పోగొట్టుకున్నటువంటి ఆ దూరస్థులమైనటువంటి స్థితి నుంచి తిరిగి సమకూర్చడానికి దేవుడు మన కొరకు ఏం చేశాడంట?
అనేకమైన సాధనాలు ఏం చేశాడంట, కల్పించాడు. అక్కడే రాసిందన్నమాట. కనుక మనం నిరంతరము పాపం చేస్తూనే ఉంటామని చెప్పి, పాపంలోనే జీవిస్తూనే ఉంటామని, నిత్య శిక్ష అగ్నిగుండం పాతాళానికి వెళ్ళిపోతామని తెలిసి, అసమానమైన అద్భుతమైన ఆ ప్రేమగల జాలిగల దేవుడు మన కొరకు ఒక సాధనాలు మనకి అనుగ్రహించాడు. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనంలో ఏముంది అక్కడ? తరువాత 3:22 అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలము తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. కనుక అతడు నిరంతరము జీవించి పాపములోనే ఉండి నిత్య శిక్షకు అగ్నిగుండానికి ఆహుతి కావలసి వస్తుందని ఏం చేశాడంటే దేవుడు ఏదేనులో నుంచి దావీదుని ఏం చేశాడంట, వెళ్ళగొట్టాడు. ఆ దినాల్లో పరిశుద్ధ గ్రంథం లేదు కనుక మన మనస్సాక్షినే ఆయన ఏం చేశాడంట, మన హృదయ అంతరంగంలో ఉంచాడు. మంచి చెడులను వివేచన జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. దాని ద్వారా మన మనస్సాక్షి ద్వారా తమకు తామే ధర్మశాస్త్రమై ఉన్నారన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే ఆ ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, నువ్వు పాపివిరా, నువ్వు దొంగవిరా, నువ్వు దోషివిరా, నువ్వు దుర్మార్గుడురా, నీకు నిత్య శిక్ష ఉందరా, అగ్నిగుండం ఉందరా, పాతాళం ఉందరా అని చెప్పుద్దు. కానీ ధర్మశాస్త్రం ఏం చేయలేదు, మనల్ని మన పాపం నుంచి మనల్ని విడిపించలేదు, పాప శిక్ష నుంచి మనల్ని ఏం చేయలేదంట, తప్పించలేదు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుకుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుతున్నారు. ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, నువ్వు పాపివిరా అని చెబుతుంది, నువ్వు దుర్మార్గుడురా అని చెబుతుంది. అంటే నీ పాప శిక్ష నుంచి నువ్వు విడిపించుకోలేవు, నువ్వు నిత్య శిక్ష అగ్నిగుండానికి ఆహుతి కావాల్సిందే అని ఏం చేస్తుందంటే అది చెబుతా ఉంది. కనుక దాని నుంచి మనల్ని విడిపించడానికి సృష్టికర్త అయిన దేవుడు, అసమానమైనటువంటి దేవుడు కనుక మానవుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. కనుక దేవదూతలు నిత్యము నిరంతరము స్తోత్రరుడైన దేవుడు, మహిమ మహత్యం కలిగిన దేవుడు, అధికారం ఆధిపత్యం కలిగిన దేవుడు, రక్షణార్థమైన మేలు చేయటానికి పరలోకం నుండి దేవుని చేత ఏం చేయబడ్డాడంట, పంపబడినాడు. కనుక దేవుని చేత మనల్ని ఏం చేశాడంట, పంపబడినాడు. కనుక హృదయ అంతరంగంలో నుంచి ఆరాధన ఎలా రావాలంటే, ఉత్సాహ గానముతో సంతోషముతో మనం ఏం చేయాలి, ప్రభువుని ఆరాధించాలి. కనుక మనం ఎలా ఉన్నామంటే, మనకు తెలిసిన వాళ్ళు కానీ, మన బంధువులు కానీ, మన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా లోపల హాస్పిటల్లో ఆపరేషన్కి తీసుకెళ్ళినప్పుడు బయట కూర్చుని ఉంటారు. హాస్పిటల్ ఆపరేషన్ ఎట్ట జరుగుతుందా లేదా, సక్సెస్ఫుల్గా జరుగుద్దా లేదా, ఎవరు నవ్వుద్దా లేదా, ఎట్ట జరుగుద్దని ఎలా మనోవిచారంతో మనోదుఖంతో ఉంటామో, ఈనాడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అలాగ మనం ఉంటున్నాం. ఆయన చేసిన ఉపకారాలన్నిటినీ మనం ఏం చేస్తున్నామంట, మర్చిపోతున్నాం. ఆయన కార్యములు ఆశ్చర్యకరములు అనే సంగతి మన గమనంలో తెచ్చుకోలేకపోతున్నాం. అందుకనే 14వ వచనం చదువుకున్నాం. చూడండి, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు స్వాభావికంగా ధర్మశాస్త్రమైన క్రియలను చేసిన ఎడల వారు ఏమైనట్టుంటారంట,
ధర్మశాస్త్రము లేనివారు. కనుక ఈ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి, ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి దేవుని కుమారుడు యేసుప్రభు వారు, దేవాది దేవుడు మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. రక్త మాంసములలో పాలువాడుగా చేయబడుతూ వచ్చాడు. తన శరీరం అంతా నాగటి చారల వలె దున్నబడుతూ వచ్చింది. ముఖము మానవ వికారంగా చేయబడుతూ వచ్చింది. కనుక రక్షణార్థమైన మేలు కొరకు తన శరీర సంబంధమైన కనుక చూడండి వార్త మీరిద్దరు మాట్లాడుకోండి. దూరంగా కూర్చోబెట్టి దూరంగా 9వ అధ్యాయం 4వ వచనం 9:4. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు చేయలేడు. ఈ రాత్రి అనే దాన్ని మనకేం చూపిస్తుందంటే శరీర సంబంధమైనది. ఆ రాత్రి దేన్ని చూపిస్తుందంటే మరణానికి సాదృశ్యంగా మనకి కనపడతా ఉంది. రాత్రులు నిద్రపోయే మనిషి ఏమైనా పనులు చేయగలడా? ఏం చేయలేడు. మన పాపమును బట్టి మన మరణానికి పాత్రులం, అంటే మనం శరీర సంబంధులం. కనుక ఆ విధంగా మనం ఏ పని చేయలేము. మనము జీవించేటప్పుడు మనం ఏం చేస్తాం? అన్ని పనులు చేయగలం. ఎప్పుడు చేస్తాం అది? పగలు మనము పనులు చేయగలము, కానీ రాత్రి మనము పనులు చేయలేము. ఆ రాత్రి శరీర సంబంధమైనదిగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆ రాత్రి మరణానికి సాదృశ్యంగా మనకి కనపడతా ఉంది. సిలోయాము కోనేరు అనే మాటకి అర్థం ఏంటంటే పంపబడెను అనే మాట మనకు గుర్తుగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. చూడండి, అక్కడ యేసుప్రభు వారు ఆ గుడ్డివాడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన 7వ వచనం చూడండి. నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పాను. సిలోయామను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. కనుక దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు, కనుక దేవుని యొక్క కార్యాలు జరిగించటానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఏం చేశాడంట? ఈ భూమి మీదకి దిగొచ్చాడు. గుడ్డివాని మనసులో యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరూ లేరు. కారణం ఏంటంటే ఒకప్పుడు వాడు ఆత్మీయమైన గుడ్డితనంలో ఉన్నాడు. కనుక ఈ లోకాన్ని చూడలేకుండా ఉన్నాడు. లోకం అనే పాపంలో, కనుక అపరాధముల చేత పాపముల చేత నిత్య శిక్షకు పాత్రుడై ఉన్నాడు. కనుక ఇప్పుడైతే నేనేం చేస్తున్నాను? చూస్తున్నాను. ఒకప్పుడు నేను పాపములో మరణించిన వాడిని, అయితే ఇప్పుడు నేను క్రీస్తులో జీవించుతున్నాను. అంటే పాపం మనల్ని ఏం చేసిందంట? చంపేసింది. కనుక పాపమును బట్టి మనం ఏ పనులు చేయలేము. కనుక మనం మరణ పాత్రలో ఆ మరణ శిక్ష కింద ఉన్నాం. ఆ నిత్య శిక్ష నుంచి మనల్ని తప్పించడానికి దేవుని చేత పంపబడింది. ఎక్కడికి వెళ్ళమన్నాడు? సిలోయాం అనే కోనేటి దగ్గరికి వెళ్ళమన్నాడు. అంటే అర్థమైంది, పంపబడిను. కనుక అలాగూ పాపములో ఉన్న నిన్ను నన్ను కనుక ఏం చేశాడంట ఆయన? పాపములో ఉన్న నిన్ను నన్ను పాపం నుంచి విడిపించి ఆ మరణం నుంచి తప్పించి ఏం చేశాడంట? ఒకప్పుడు పాపమును బట్టి మరణించిన నిన్ను నన్ను జీవములోనికి ఏం చేశాడంట? ఆయన దాటించాడు. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే బానిసలుగా ఉన్నాం. దేనికి బానిసలుగా ఉన్నాము? పాపానికి మనము బానిసలు, పాపానికి బానిసలు. పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. పాపము యొక్క స్వాధీనంలో ఉన్నాం. నిత్య శిక్షకు అగ్నిగుండానికి ఆహుతి కింద ఉన్నాం. దేవుని ఉగ్రత తీర్పు కింద ఉన్నాం మనం. అయితే ఆ ప్రేమ గల దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఏకైక కుమారుడు, ముద్దు కుమారుడు,
ప్రేమా కుమారుడైన యేసు ప్రభుని లోకానికి ఆయన పంపించాడు. ఆ బానిసత్వం నుంచి మనల్ని ఏం చేశాడంట? స్వతంత్రులుగా చేశాడు. ఒకప్పుడు మనం పాపంలో ఉన్న మనల్ని కనుక మరణపాత్రులమైనటువంటి మనల్ని పాపం నుంచి విడిపించాడు, మరణంలో నుంచి జీవంలోనికి దాటించాడు. మూడోది ఏం చేశాడంటే పాపం అనే బానిసత్వంలో ఉన్న నిన్ను నన్ను స్వతంత్రునిగా చేశాడు. అయ్యా, నేను ఒకప్పుడు పాపములో ఉన్నాను, పాపం నుంచి నన్ను విడిపించి విమోచించినందుకు నీకు వందనాలు. ఆత్మీయమైన గుడ్డితనంలో ఉన్నాను, నేను ఇప్పుడు చూస్తున్నాను, నాకు వెలిగించినందుకు నీకు వందనాలు. అయితే ఒకప్పుడు నేను పాపం అనే బానిసత్వంలో ఉన్నాను, అయితే నన్ను స్వతంత్రంగా చేసినందుకు నీకు వందనాలు. పాపమును బట్టి నేను మరణపాత్రుడను, అయితే మరణం నుంచి నన్ను జీవములోనికి దాటించినందుకు నీకు వందనాలు. ఈ విధంగా మనం ఏం చేయాలంటే ప్రభువుని ఆరాధించబద్దులమై ఉండాలి. నీ ఆరాధన దేవునికి ఎలా ఉండాలంటే మహిమకరంగా ఉండాలి. నీ ఆరాధనలో నీ ప్రభు ఆనందించేవాడుగా ఉండాలి. అలాగే ఆరాధన ఆయన బోధలో నుంచి ఆయన ఇచ్చిన రక్షణ ఆయన బోధలో నుంచి వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో కనుక మనం తప్పించుకోకుండా ఆ గొప్ప రక్షణ మనకేం చేశాడంటే ఆయన అనుగ్రహించాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది. ఒకప్పుడు మనకిట్టి రక్షణ అనుభవం మనకి లేదు. కనుక ఏమయ్యాం మనం? దేవుని వాక్యం మనకి ప్రకటించబడింది. ఆ వాక్యం ద్వారా మన జీవితంలో లోతైన కార్యం జరిగింది. మన పాపస్థితిని మనకి దేవుడు చూపించాడు. మన పాపినని, పాపంలో ఉండి చనిపోతే నిత్య నరకం ఉందని, అగ్నిగుండం ఉందని, పాతాళం ఉందని, కనుక యుగయుగాలు యాతన, బాధ ఉందని, దుఃఖం ఉందని దేవుని రక్షణ సువార్త మన మధ్యకి వచ్చింది. దాన్ని బట్టి మనం ఏం చేయబడ్డామంట? యేసు ప్రభువుని మన స్వంత రక్షకుడుగా ఆయన రక్తం చేత కడగబడి విమోచించబడి ప్రాయశ్చిత్తంగా మనం ఏం చేయబడ్డామంట? విడిపించబడి. కనుక ఇది ఎరిగి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. కనుక ఇక్కడ ఎవరైనా రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అనుభవం లేకుండా అలవాటుగా వచ్చిపోతూ ఉంటే ఏమని చెబుతుందంటే వాక్యం, ఇదే గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకో. ఇంత గొప్ప రక్షణను, ఏం రక్షణ అది? గొప్ప రక్షణ. ఏం రక్షణ అమ్మది? గొప్ప రక్షణ. రేపు మనది కాదు. సమయం ఉండగానే ఏం చేయాలి? మనం సద్వినియోగం చేసుకోవాలి. మనుషులను చూడొద్దు, స్థితిగతులు, పరిస్థితులు చూడొద్దు. రక్షణ అనేది వ్యక్తిగతమైంది. ఏం వెళ్తాంలే, మా అమ్మ మా నాన్న రక్షించబడ్డారు, ఏముందలే దెబ్బది అని వీటన్నిటినీ పరిస్థితులను తూకం వేసుకోవద్దు. కనుక పరలోకంలో నుండి దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు పంపబడ్డాడు. ఆయన మనందరి కొరకు ఆ కలువరి శిలువలో తన ప్రాణమునే ధారపోశాడు. తన శరీరంలో ఉన్న రక్తమంతా ధారలుగా ప్రవహింపజేశాడు. నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగి మలినాము తోడి, పాపము కడిగి మలినాము తోడి, ఆ పవిత్ర రక్తమే, ఆ ప్రశస్త రక్తం. కనుక ఆ ప్రశస్తమైన రక్తం నీకు ఇప్పుడు అందుబాటులో ఉంది. నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. రేపు మనది కాదు. సమయం ఉండగానే
యేసు ప్రభువును సొంత రక్షకుడుగా. కనుక నువ్వేం చేయాలా? యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను అంగీకరించని చెప్పు. సూక్ష్మంలో ఏమైపోతావంట? మోక్షానికి వెళ్ళిపోతావు. కనుక నీవు చూసిన పరిస్థితులు కానీ, నీ కుటుంబంలో ఉన్న నీ తల్లిదండ్రులు కానీ, నీ ఇరుగు పొరుగు వారిని బట్టి ఆ రక్షణను నువ్వేం చేయకూడదంట? నిర్లక్ష్యం చేయకూడదు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఆ సిలువలో అప్పగించుకున్నది ఎందుకంటే నిన్ను రక్షించటానికి. నిన్ను నిర్మించుకున్న కారణం ఏంటంటే ఆయన క్రియలు నీ యందు కనపరచటానికి. కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆయన భక్తులు ఆయనను సన్నుతించారు. చూడండి, ఆయన భక్తులు పరలోకంలో దేవదూతల కంటే కూడా, కేరూబులు శేరూబుల కంటే కూడా, నువ్వు నేను మనందరం కూడా ఆయనకి ఎంతో శ్రేష్టమైన వారమని దేవుని వాక్యం భక్తుడైన దావీదు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తనలు 50. నాలుగు 5 చూడండి అమ్మా. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుకుని బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుతున్నాడు. దేని ద్వారా? బలి అర్పణ ద్వారా. లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా నీ కొరకు నా కొరకు బలిగా అర్పణగా ప్రాణార్పణగా పోయబడి నీతో నాతో ఏం చేస్తున్నాడంటే నిబంధన చేస్తున్నాడు. అది ఎరిగి మనం ఏం చేయాలంటే ప్రభువును మనం ఆరాధించాలి. ఎక్కడ నుంచి? ఆకాశానికి భూమికి చెబుతున్నాడంట, నా భక్తులను పిలవండి. ఇది ప్రేమ ఆహ్వానం. ఆ ప్రేమ ఆహ్వానంలోకి వచ్చిన మీరందరూ కూడా ప్రభువు చేసిన గొప్ప కార్యాలని ఎరిగి మనం ఏం చేయాలంటే ప్రభువుని ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, ఆయనకు మనం ఏమవుతాము అనేది కూడా కీర్తనలో ఉంది. 16వ అధ్యాయంలో నాకు దేవదూతలు శ్రేష్ఠులని చెప్పలేదు, దేవదూతలు నాకు ఇష్టలని చెప్పలేదు, కానీ భూమి మీద ఉన్న భక్తులే నాకు ఇష్టలు, కేవలం శ్రేష్ఠులు అని చెప్పాడు ఆయన. చూడండి, కీర్తనలు 16 3వ వచనం చూడండి. నేను ఇలాగందును, భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. చూసారా? కనుక నిన్ను ఎంతగా ప్రేమించాడో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అవధులు లేని ప్రేమ, పరిమితి లేనటువంటి ప్రేమ, నిబంధనలు లేనటువంటి ప్రేమ, హెచ్చైన ప్రేమ, ఉన్నతమైన ప్రేమ, అద్భుతమైన ప్రేమ, అసమానమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ. మనకి ఇలాంటి ఉన్నతమైన ప్రేమకు మనల్ని ఏం చేశాడంటే ఆయన అర్హులుగా చేశాడు. కనుక చూడు ఏమంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు. నిన్ను పిలుచుకుంటమే కాదు, నిన్ను శ్రేష్ఠుడుగా, నీవు ఇష్టడుగా ఆయన నిన్నేం చేస్తున్నాడంట, నేను ఇలాగూ అందును. కనుక మనం ఏం చెప్పుకుంటాం మన పిల్లల గురించి? మా ఓడంటే నాకు భలే ఇష్టం అయ్యా, మా చిన్నోడంటే నాకు అసలు ఇష్టం ఉండదయ్యా అని చెబుతాం. ఎందుకు? వీడు చెప్పిన మాట వింటాడు, వాడు చెప్పిన మాట వినడు. కనుక నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడో అని ఎరిగితే నీవు నేను ఏం చేయాలంటే మనం ప్రభువుని మనసారా సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చెయ్యి అని అడిగాడు. ఎవరు? కుష్ఠిరోగి. ఏం చేశాడు? ముందుగానే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడు చెయ్యని దూరంగా ఉండగానే మోకరిల్లాడు, దూరంగా ఉండగానే సాగిలపడ్డాడు. అంటే నేను నీ దగ్గరికి రావటానికి కానీ, నిన్ను అడగటానికి కానీ, నీ దగ్గర సాగిలపడటానికి కానీ నాకు ఏ యోగ్యత లేదు. ఇలాంటి నన్ను కనికరిస్తావా అని అడిగితే ఏమన్నాడు? నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు. చూసావా? ఆయన చేతులతో ఆయన నిర్మించుకుని
ఆయన క్రియలు ఆయన యందు కనపరచటానికి ఏం చేశారంట? నాకు ఇష్టమే అన్నట్టు. నువ్వంటే నేనంటే మనందరం అంటే ఆయనకి ఎంతో ఇష్టం అన్నమాట. ఇంకోటి చూడండి, 132వ కీర్తన వేరే చోట వేరే వాళ్ళు డినామినేషన్లో వాళ్ళు అయితే ఏమంటారంటే, మీటింగ్లోకి వచ్చిన వాళ్ళందరినీ అన్న మీ అందరూ సంతోషంగా ఉన్నారా, సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ముందు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి అని చెబుతారు. అంటే మనమైతే అంటే చెప్పము. అయితే మీరు సంతోషంగా ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం. తర్వాత చూడండి 132, అంటే యాక్షన్ కనపడతలేదన్నమాట. అందుకని నేను ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. సంతోషం అంటే ఏందన్నా పొద్దుగా నవ్వాలా అంటే అదేం అక్కర్లేదు. కనుక ఒక తల్లి పిల్లోడిని కన్నప్పుడు తను ఎంతో బాధతో ఉంటుంది. అసలు ఈ పిల్లోడు ఎందుకు, అబ్బా ఈ బాధ ఎందుకు అంటుంది. పిల్లోడు పుట్టిన వెంటనే, పిల్లోడిని చూసిన వెంటనే పిల్లోడు కదులుతా ఏడుస్తూ ఉంటే తన బాధ అంతా మర్చిపోద్ది. ఎందుకు? పిల్లోడు బ్రతికున్నాడు, జీవంతో ఉన్నాడు. అదే పిల్లోడు కదలకుండా ఏడవకుండా ఉంటే డాక్టర్ గారు ఏమైంది, నర్సు గారు ఏమైంది అని కలవరపడుద్దా లేదా? కనుక జీవము గల దేవుడు పాపంలో చనిపోయిన మనల్ని ఏం చేశాడంట? బతికించాడు. క్రీస్తు యేసుతో కూడా ఆయనతో మనల్ని కూర్చుండబెట్టాడు. ఆయనతో కూర్చుంటానికి మనకి ఏమాత్రం అర్హత లేదు. చూడండి, ఇక్కడ మధ్యలో ఈ సందర్భం వచ్చిందని చెప్పాను. కీర్తన 132 9వ వచనం చూడండి. నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. కనుక మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఉత్సాహగానము, యాజకులు ఎవరమ్మా? మనమే. మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. ఈ గొప్ప ఆధిక్యతను మనకి ఇచ్చాడు. ఒకప్పుడు మనం యాజకులం కాదు, ఆయనకు భక్తులం కాదు, మనం భక్తిహీనులం, దేవునికి దూరస్తులం, అవిధేయులం, పాపములో చనిపోయిన వారం, పాపానికి బానిసలం, పాప బంధకాల్లో బంధించబడిన వారం. కనుక నిన్ను నన్ను ప్రేమించి ఆయన భక్తుడుగా భక్తురాలుగా మనల్ని చేసుకున్నాడు. దేని ద్వారా? ఆయన బలి అర్పణ ద్వారా, ఆయన శిలువ రక్తం ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా, ఆయన మరణం ద్వారా, ఆయన విమోచన ద్వారా, ఆయన ప్రాయశ్చిత్తం ద్వారా, పాప పరిహారార్థ బలిగా. కనుక ఆయన ఏం చేశాడంటే తన యొక్క భక్తులుగా మనల్ని చేసుకున్నాడు. ఇంకో మాట కూడా ఉంది చూడండి, 16వ వచనం. మొదట నీతిని వస్త్రములుగా ధరించుకున్న యాజకులుగా మన ఉత్సాహంతో ఆయన ఏం చేయాలంట? గానము చేయాల. రెండోది ఏంటంటే 16వ వచనం, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేశారు. కీర్తనల్లో చాలాసార్లు భక్తుడైనటువంటి దావీదు సమాజ మందిరంలో ఆయన రక్తము చేత కొనబడిన బిడ్డల్లో బిగ్గరగా ఎలుగెత్తి ఆరాధించిన భక్తుడు ఎవరంటే దావీదు. కనుక నా జీవితంలో ఎలా ఉండాలంటే భక్తులు ఉత్సాహగానం చేయాలా, బిగ్గరగా ఆనందగానము చేయాలి. ఉత్సాహగానము చేయొచ్చు, దేవుని సన్నిధికి రావాలి. కొంతమంది ఆరాధన చేస్తే పక్కనోళ్ళు ఆమెను చెప్పడానికి కూడా వినపడదు. ఏదో చేశారు, నేను కూడా ఆరాధన చేసానని ఆమె తృప్తి పడుతుంది, కానీ పక్కనోళ్ళు ఆమెను చెప్పడానికి కూడా ఏమవ్వదంట, వినపడదన్నమాట. అలాగ మనం చేయకూడదు. కానీ మనం ఏం చేయాలంట? సంతోషంతో చేయాలి. ఎవరికైనా ఫోన్ వచ్చింది, అరే నువ్వు ఇంటర్వ్యూలో పాస్ అయ్యావు, నీకు ఉద్యోగం వచ్చిందంటే ఏం చేస్తాడాడు? అదే లేరా వస్తే వచ్చిందిలా అంటాడా మెల్లిగా. ఇంక వాడు ఆనందానికి అవధులు ఉండవు. అసలు పరిగెత్తుకుంటూ ఫోన్ అక్కడ పడేసేసి మమ్మీ అని ముందు కౌగిలించుకుంటాడు. అమ్మా నాకు ఉద్యోగం వచ్చిందే అని చెబుతాడు. నీ జీవితంలో నా జీవితంలో పాప బంధకాల్లో కనుక మరణించి నిత్య శిక్షకు పాత్రులమైన నిన్ను నన్ను ప్రేమించి భక్తుడిగా భక్తురాలుగా చేసుకోవడానికి ఏ అర్హత యోగ్యత లేకపోయినా నిన్ను నన్ను ప్రేమించి బలి అర్పణ ద్వారా భక్తులుగా నిన్ను పిలుచుకుని
కుమారుడుగా చేసుకుని నీతి వస్త్రం రక్షణ వస్త్రం నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలా? ఉత్సాహగానం, బిగ్గరగా ఆనందగానము చేయాలి. ఇంకో మాట చదువుకుని మనం ఆరాధనలోకి వెళ్ళిపోతాం. ఏందన్నా వెళ్ళిపోతున్నావు నువ్వు, అర్థం కావట్లేదు నాకు అని అనుకోకూడదు. ఏంటంటే ఆత్మతో సత్యముతో మనం ఏం చేయాలా? ప్రభువుని, యోహాను సువార్త 4వ అధ్యాయం, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు సత్యముతోనూ ఆరాధింపవలెనని చెప్పమ్మ ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. కనుక దేవుడే మనకేం చేస్తున్నాడంట? ఆజ్ఞాపించుతున్నాడు. 24వ వచనం చూడండి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు. కనుక దేవుడు మన కొరకు మరి చేసిన మేలు ఉపకారాలు, మరి చెప్పబడిన వాక్యపు యొక్క తలంపులు హృదయ అంతరంగంలో ఉంచుకుని మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధిద్దాం.